ఈ ప్రోగ్రామ్ అనేది ఒక్క సంవత్సరంతో ఆగిపోయేది కాదు. ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ సంవత్సరం జరిగింది అంటే ఇప్పుడున్న ఫీజుల భారంతో అమ్మాయిలు చదువుకోవడం ఎందుకు అనేది ఒక థాట్ ఉంది. అటువంటిది కాకుండా మన కంపెనీ నుంచి మనము అంటారు చూడండి, గురుతాకు భక్తి సాయం సంథింగ్, అలా మన కంపెనీ నుంచి మనకు తోచినంతగా మనం సహాయం చేయాలి. అండ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రామ్తో పాటు మన నిజామాబాద్లో ఈ కంపెనీ డైలీ హంగర్ ఫ్రీ వరల్డ్ అని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. మన నిజామాబాద్లో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అండ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్న ఏరియాలో ఎవరైతే పేషెంట్స్ చూడడానికి వస్తారో అండ్ ఎవరైతే ఈ స్ట్రీట్స్ పైన జిద్దిస్తారు వాళ్ళకి డైలీ 400 మెంబర్స్కి ఫుడ్ కూడా చేస్తున్నాం అన్నట్టు. డైలీ 400 మెంబర్స్ ఫుడ్ కూడా. అండ్ ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డైలీ మనం కంపెనీ ఆపరేషన్ చేసామా, బిజినెస్ చేసామా అంతటితో ఆగిపోయామని కాకుండా మనకు వచ్చే బిజినెస్లో మనకు వచ్చే ప్రాఫిట్లో 5% సమాజ సేవకి అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇక్కడ మనకి గర్ల్స్ కాలేజ్, ఆర్మూర్ కాలేజ్ ప్లస్ వర్ని అండ్ మహిళా పాలిటెక్నిక్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు. టోటల్ 53 స్టూడెంట్స్కి మేము ఇన్ఫార్మ్ చేశాము. మేబీ 53 స్టూడెంట్స్ 100% వచ్చారనుకుంటారు. ఎవరైనా అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవరైనా రాకుండా ఏమైనా ఉన్నారా? వచ్చారా ఇక్కడ? ఇంకొక అమ్మాయి రాలేదమ్మా? ఓకే. అండ్ మహిళా పాలిటెక్నిక్ నుంచి ఆల్మోస్ట్ జూనియర్ కాలేజ్, గర్ల్స్ జూనియర్ కాలేజ్ కోటగల్లి. ఒక్కసారి నిలబడతారు అందరూ. ఈ కూర్చోండి. ఈ ఎంపీ అహ్మద్ ఈ కార్యం విద్యా అవకాశాలను విస్తృతం చేయడం మరియు జీవితాలను మార్చడం అనే మలబార్ గ్రూప్ యొక్క బలమైన నమ్మకానికి ప్రత్యక్ష నిదర్శనం మా స్కాలర్షిప్ ప్రోగ్రాం. సమాజంలో యువతులకు ఉన్న అడ్డంకులను తొలగించడానికి మేము కట్టుబడి ఉన్నాం. తద్వారా వారు తమ విద్యావకాశాలను మెరుగుపరుచుకొని తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటారు మరియు సమాజానికి అర్థవంతంగా ఉపయోగపడతారు అని అన్నారు. మలబార్ గ్రూప్ ప్రారంభించినప్పటి నుండి తమ సామాజిక సంక్షేమ కార్యక్రమాల ద్వారా సమ్మిళిత వృద్ధికి నియమ నిబద్ధతను ప్రదర్శించింది. ఈ ప్రయత్నాలను రూపొందించడానికి మరియు విస్తరించడానికి 1990వ సంవత్సరంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించబడింది. మలబార్ గ్రూప్ లాభాలలో 5% విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ మరియు పేదరిక నిర్మూలన వంటి సామాజిక సేవా కార్యక్రమాలకు కేటాయిస్తుంది. ముఖ్యంగా సమాజంలో అట్టడుగు వర్గాల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించింది. 2007 సంవత్సరంలో ప్రారంభించబడిన మలబార్ నేషనల్ స్కాలర్షిప్ ప్రోగ్రాం మలబార్ గ్రూప్ సామాజిక సేవా కార్యక్రమాలలో ఒక ముఖ్య చొరవగా నిలుస్తుంది. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా 95,000 మందికి పైబడి బాలికలకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఈ కార్యక్రమంలో మొత్తం 60 కోట్ల రూపాయలు వెచ్చించారు. తెలంగాణ రాష్ట్రంలో 22,400 మంది విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి 13,74,00,000 రూపాయలు వెచ్చించారు. బాలికల విద్యపై దృష్టి సారించడం ద్వారా కేవలం వ్యక్తులను మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తుంది ఈ మలబార్ గ్రూప్. తదుపరి నేను మా స్టోర్ హెడ్ అక్షయ్. Actually, we are so glad to conduct a program like this and give scholarships, especially for women empowerment, because women are the base of every family. If the women got enough education and empowerment, automatically the society will be growing. So that is what the reason behind we are providing support to the girl students, especially scholarships. There are other students, normal students who are coming from backward, and the reason behind we are giving the
girls is that every family, if a girl get enough education and support for their growth, the society will grow automatically. So we are so glad to give a portion of our profits to the society, and we wish next year also we can give more like this scholarship, more to more students. Now we are giving 53 students, so next time we wish to give much more students, and also we are giving daily almost in the Nizamabad only, in the Nizamabad town only, we are giving daily 400 packets of food packets, nutritious foods to the streets. That's also one of our social responsibility activity. And also we have started grandma homes in Hyderabad and Bangalore for elderly people who are suffering from old age problems. So these kind of initiatives we are taking as a part of Malabar group. So thank to the principal sir and everyone for the support you are giving. Thank you. శ్రీ పృథ్వీరాజు సార్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. నర్సయ్య సార్. గౌరవనీయమైనటువంటి కళాశాల ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు వివిధ విలేజ్ నుంచి వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులకు మీ అందరికీ ఒకసారి నమస్కారం. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ ఎందుకున్నామమ్మా చెప్పగలుగుతారా? చెప్పండి ఎవరన్నా, చెప్పండి మీరు ఎవరన్నా ఎందుకోసం వచ్చారు మీరు? స్కాలర్షిప్ కోసం. ఆ స్కాలర్షిప్ దేనికోసం? ఉమెన్ ఎంప్లాయీస్ కోసం. ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే, ఈ మలబార్ గోల్డ్ కానీ సంతూర్ కానీ వివిధ ఉన్నాయి కొన్ని సంస్థలు, అమ్మాయిలు చదవలేని వారికి తల్లిదండ్రులకు ప్రోత్సహించేందుకు ఇలాంటి మన మలబార్ గోల్డ్ వాళ్ళు కానీ వివిధ వాళ్ళు కానీ చాలా ఎంకరేజ్ చేస్తుంటారు. కానీ దాన్ని మనము వినియోగించుకుంటుందండి. ఎట్లా మనకు సెకండ్ ఇయర్ అయిపోయిందా ఒక ఆలోచన ఏమొస్తుంది తల్లిదండ్రులకు? ముఖ్యంగా ఆ ఆలోచన అనేది మీ మైండ్లో రావాలి. సెకండ్ ఇయర్ అయిపోయిందంటే అయిపోయింది, అమ్మాయి కదా ఏం చదివిస్తాం, పెళ్లి చేసి పంపించచ్చు కదండి. దయచేసి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. ఈ విద్యార్థులే మీకు రేపటికి ఒక 2-4 సంవత్సరాలు అయిన తర్వాత మీ కీర్తి ప్రతిష్ట అనేది మీ విలేజ్లో తెలుస్తుంది. అదొక్కటి దయచేసి సెకండ్ ఇయర్ అయిపోయినా డిగ్రీ చేపియాలో ఎందుకు లేదు, మాకు స్తోమత లేదు అన్న ఆలోచన పెట్టుకోవద్దు. ఇటువంటి సంస్థలు చాలా ఉన్నాయి, మెరిట్ స్కాలర్షిప్స్ ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ అమ్మాయిలకు మాత్రము పెళ్లి చేయాలన్న ఆలోచన మీ ఆలోచన రావద్దు. డిగ్రీ అయిపోయిన దాకా కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. దయచేసి ఇవన్నీ కూడా మీరు ఆలోచించి పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఏం కావాలో ఏందో ఎంకరేజ్ చేస్తూ చదువులో ముందంజనట్టు ఉండాలని మా కళాశాల తరఫున మా ప్రిన్సిపల్ తరఫున నేను నిర్ణయించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ట్రస్ట్ నిర్వహిస్తున్నటువంటి ఇంతటి కార్యక్రమానికి సమాజంలో మహిళలను ఉన్నత స్థితి ఏర్పడుతున్నటువంటి నిర్బంధాలను వాటిని తొలగించుకొని ముందుకెళ్లాలని సమాజం చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమం వెలకట్టలేనిది. అయితే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఫైన్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. मलाबार गोल्ड और हमारे अध्यक्ष और पेरेंट्स को तलबा, ये बहुत ही अच्छी कोशिश है कि मलाबार गोल्ड की तरफ से लड़कियों को जो है स्कॉलरशिप की पेशकश की जाती है। ये बच्चों की हिम्मत अफजाई के लिए, उनकी हौसला अफजाई के लिए बहुत एक खुशाइन बात है। मैं मलाबार गोल्ड को इस कोशिश के लिए मुबारकबाद देता हूँ।
बहुत से ऐसे लोग हैं, बहुत बड़े बड़े मालदार लोग हैं, मगर वो लोग जो है ऐसी कोशिश और सही नहीं करते। लेकिन ये एक बहुत अच्छी कोशिश है बच्चों की हौसला अफजाई के लिए कि भाई इन्हें वो लोग अपनी तरफ से स्कॉलरशिप लड़कियों को देते हैं। तो मैं इसके लिए जो है मेरी तरफ से, हमारे कॉलेज की तरफ से और हमारे कॉलेज के बच्चों के पेरेंट्स की तरफ से मलाबार गोल्ड को मुबारकबाद देता हूँ कि ये काम जो कर रहे हैं उसकी तरफ से हम आपका तहे दिल से शुक्रिया अदा करते हैं और उम्मीद रखते हैं कि आइंदा भी जो है और अच्छे पैमाने पर जो है इसको जो है आप आगे बढ़ाएंगे। ये बात कहते हुए मैं अपनी बात खत्म करता हूँ। खुदा हाफिज़। లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం అని ఒకనాడు చెప్పుకున్నటువంటి సినిమాలో సాగి, కానీ ఇప్పుడు మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. ఇంకా ముందుకు రావాలని, అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు చేయితనివ్వడం చాలా గొప్పనైనటువంటి విషయం. మరి ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. and every parents and my dear friends, నేను ఈ స్కాలర్షిప్ తీసుకుంటున్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. మెంబర్ వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నందుకు. ఇలానే మాలాగా చాలామంది కూడా ఉంటారు లేని వాళ్ళు, వాళ్ళకి కూడా ఇంకా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి మనం అందరము. ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయాలి. మనం కూడా రేపు ఇలానే చదువుకొని ఇలాంటివి కొన్ని చేయాలి అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Same here. Myself, I am Srinitya. I came from GPWN. Thank you, sir, for your scholarships. We are thankful to your charitable trust. Like us, they are suffering from many problems. Why should we send them to colleges? Let's marry. I tell it and she got one for a child. Sir, she age what she age and what she is doing, sir. Sir, thank you for giving this opportunity like us, sir. Thank you very much. Malabar team, and good morning to all the parents and my dear friends. I want to say thank you because they are giving many opportunities to the women. They are helping us. Thank you so much for your support. I truly honored to take this scholarship. I wonder that they are giving this much opportunity to us. Once again I say thank you to you. And I would like to say thank you to my parents and Asma madam, Venkateshwar sir for giving this much recognizing my efforts, how much they are recognizing my, and I would like to say thank you to my principal sir and our lecturers. Thank you so much. And my name is Anam Huren. I am studying CS Computer Science first year. Girls. అదంతా చాలా కష్టమని పేరెంట్స్ భావించి వాళ్ళకు పెళ్లి చేసేయాలనుకుంటారు. అదంతా కాకుండా ఇప్పట్లో మేము కూడా మీకు ప్రామిస్ చేస్తాం. మేము మంచిగా చదివి మీకు ఒక మంచి పేరు ఇస్తామని మేము ప్రామిస్ చేస్తూ, పేరెంట్స్కి ఒక రిక్వెస్ట్ అన్నట్టు, మీ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ మంచిగా చదివించి ఒక మంచి స్టేజ్లో చూడాలని అనుకోవాలని మేము కూడా ఒక మంచి ప్రామిస్ చేస్తాం. మేము కూడా మంచిగా చదువుకుంటాం. మా మమ్మీకి మా డాడీకి నేను ఎప్పటికైనా సరే బీటెక్ వరకు నాకు ఎడ్యుకేషన్ చేయిస్తాను వాళ్ళు ప్రామిస్ చేశారు. వాళ్ళకి సో థ్యాంక్ఫుల్గా ఉంటాను నేను ఎప్పటికీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉన్నటువంటి సమాజంలో చాలా చేంజెస్ వచ్చాయి కాబట్టి తల్లిదండ్రుల్లోని ఆ మార్పుకి మేము గుడ్ మార్నింగ్ టు వైన్స్. I am been Abhishri from GPW Nizamabad. I am so glad to take in this scholarship. Thank you sir giving this scholarship by motivating the students. సార్ చెప్పినట్టు సెకండ్ ఇయర్స్ రాగానే పెళ్లి చేయడం కాకుండా
వాళ్ళు ఎప్పటి వరకు చదవాలనుకుంటారో వాళ్ళని చదివించండి. వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అడగండి. మా డాడీ మాత్రం నన్ను ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. మా పేరెంట్స్ మాత్రం నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేయకుండా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ నేను ఎప్పటి వరకు చదవాలనుకుంటున్నానో అప్పటి వరకు చదివిస్తారు కూడా. మా డాడీ ఎడ్యుకేషన్ కాకుండా నన్ను ఎడ్యుకేట్ చేయాలనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, థ్యాంక్ యూ ఆల్. Thank you sir, thank you so much for giving this scholarship. We are glad to take in this. అందరు చెప్పినలాగానే ప్లీజ్ మేము మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, పేరెంట్స్కి ఎవ్వరు కూడా ఇంటర్ లాగానే మ్యారేజ్ చేయడం కానీ డెసిషన్స్ తీసుకోకండి. ఎప్పుడు మీరు చేసే ముందు ఫస్ట్ మీ పిల్లలను అడిగి చేయండి. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. First of all, I would say thank you sir for giving this scholarship. I will say that ఇంకా ఇలాంటి ఎన్నెన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. అలాంటి ఎంతో మంచి స్కాలర్షిప్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరినీ చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాగే ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. నేను అసలు అనుకోలేదు ఇది వస్తుందని, బట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మా డాడీ నన్ను చాలా చదవాలని మా డాడీ అనుకుంటున్నాను. మా పేరెంట్స్ నాకు చాలా గైడెన్స్ ఇస్తారు, ఇలా చదువుకో అలా చదువుకో. అలాగే మా డాడీ నన్ను చాలా బాగా చదివిస్తారు, అలాగే ముందు కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. పేరెంట్స్ అందరూ మన పిల్లల్ని అడగండి ఒకసారి, మీకు ఏం కావాలని ఉంది, మీరు ఏంటిది. ఇంకా వాళ్ళ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసేలా చూడండి. ఒక్కరే చదువుతున్నారని వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు, అలానే ఇంకా ఉన్న వాళ్ళ పిల్లల్ని కూడా చూడండి. బ్రదర్స్ సిస్టర్స్ అందరినీ ఈక్వల్గా చూడండి. అలానే అందరినీ చదివించండి. థ్యాంక్ యూ. చాలా ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుతున్నారు. ఆ కార్యక్రమంలోనే భాగంగా వారికి మహిళలందరికీ చేయూతనివ్వడానికి కోసము ఈ కొన్ని సేవా సంస్థలు ఇస్తున్నటువంటి చేయూత చాలా గొప్పనైనటువంటిది, ఉన్నతమైనటువంటిది. నేను గర్ల్స్ కాలేజ్ బైపీసీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. నా పేరు హారిక. నేను మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందికి స్కాలర్షిప్ ఇచ్చి హెల్ప్ చేస్తున్నారు. అండ్ మా ప్రిన్సిపల్ సార్కి కూడా థ్యాంక్ యూ సార్. ఈ స్కాలర్షిప్ ద్వారా మాకు హెల్ప్ చేస్తున్నందుకు అండ్ మలబార్ టీమ్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఏదైనా బిజినెస్ వాళ్ళు స్టార్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ప్రాఫిట్ గురించి చూసుకుంటారు. బట్ అందరు ఉమెన్స్ ఎవరిని పట్టించుకోరు. మనము మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి అనుకునే థింక్ చేస్తారు. బట్ యూ ఎంతో అమ్మాయిలని భవిష్యత్తుని బాగు చేయాలని చేస్తున్నారు సార్. నేను ఫస్ట్ స్కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు వస్తుందా రాదని చాలా డౌట్ఫుల్ తోటి అప్లై చేశాను. ఇలాంటి కంపెనీస్ ఇలా మాకు హెల్ప్ చేస్తూ ఉంటే మేము కూడా చాలా ఎడ్యుకేషన్ పర్పస్గా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సార్. Good morning, and in this scholarships, and thank you. పేరెంట్స్ ఎవరైనా మాట్లాడతారా? మీ పిల్లలకు ఇస్తున్నటువంటి ఈ చేయుతను మనగా కార్యక్రమాన్ని గురించి. మీరు ఎంత పైకి వచ్చి మీరు చదువుతున్నారో మేము కూడా మీకు అంతే హెల్ప్ చేస్తాము. మీకు ఇది కావాలని అంటే మేము ఇస్తాం. మీరు మంచిగా చదువుకోండి. మీరు తల్లిదండ్రులకు మీరు ఏది చేయకపోయినా మీకు చదివిస్తాం నేను. కాకపోతే ఏంటంటే ఏదైనా మీరు ఏదైనా తలుచుకున్నప్పుడు మా పేరెంట్స్ కానీ డాడీ కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కొద్దిగా తమ్ముడు వాళ్ళందరూ ఉంటారు కదా, మేము కూడా మీకోసం ఏదైనా కష్టపడేదంతా ఏదైనా కానీ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. ఏదైనా తల్లిదండ్రుల ప్రోత్సాహమే వస్తుంది కదా, దానికోసమే చెప్తున్నాను. నాకు తెలిసిన కానీ నేను చెప్పాను. ఏదైనా తప్పుంటే క్షమించండి సార్. ఫస్ట్ వారికి నేను
థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అలాగే ప్రిన్సిపల్ గారికి, ఇలాంటి గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వాళ్ళకి మాత్రమే ఈ స్కాలర్షిప్ ఉంది. ఒకటి అబ్జర్వ్ చేశారా మీరు? ఎలాంటి ప్రైవేట్ కాలేజీ కానీ స్కూల్స్ కానీ ఇలాంటి ఆపర్చునిటీస్ ఏమీ రాలేదు. నేను మా పేరెంట్స్ రాలేక నేను మా సిస్టర్ తరఫు నుంచి నేను వచ్చాను. అలాగే మీకు చెప్పేది ఏంటంటే పేరెంట్స్కి మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడు ఏదో విలేజ్ నుండి కానీ ఏదో కాలేజ్లో ఫ్రెండ్స్ ఉంటారండి. ఫ్రెండ్స్ ఉంటే ఎవరో లవ్ చేశారనో ఏదో చేశారనో ఇంకో మా పిల్ల కూడా అదే తప్పు చేస్తుందేమని కొందరికి స్టడీస్ ఆపేస్తున్నారండి. సేమ్ నా సిచ్యువేషన్ కూడా అదే. నేను కూడా ఇక్కడే ఓఏ స్టార్ట్అప్ అయినాను. తర్వాత నన్ను మా సార్ తీసుకెళ్ళి ఐటీ కాలేజ్ జాయిన్ చేయించారు. అక్కడే ఉండి చదువుకున్నాను. నాతో వచ్చిన నా ఫ్రెండ్ ఏదో ఫైనల్ ఎగ్జామ్లో తప్పు చేసిందని, నా కూతురు కూడా సేమ్ ఇదే తప్పు చేసిందని నా స్టడీ అక్కడికి ఆపేశారు. కానీ మా సార్ వాళ్ళు మా పేరెంట్స్ కాలేజీ లేదండి, అమ్మాయి బాగా చదువుకుంటుంది, మీరు చదివించండి అని నన్ను ఇప్పుడు గుర్తుపెట్టుకొని, నాకు ఇప్పుడు పెళ్ళయి 2 years అవుతుంది. 2 yearsలో మా సార్ మొన్న ఫోన్ చేసి మీ అమ్మాయి ఎక్కడ ఉందండి, ఏ జాబ్ చేస్తుంది, ఎలా ఉంది అంటే, నాకు మీ అమ్మాయి ఒక ప్రామిస్ చేసిందండి సార్, నాకు జాబ్ వచ్చే వరకు నేను పెళ్లి చేసుకోవాలని ప్రామిస్ చేసింది. అలాంటి అమ్మాయికి మీరు చదివించకుండా ఎందుకు అట్లా స్టడీస్ ఆపేస్తారండి అని చెప్పేసి అన్నారు. ఒకటి పేద వర్గానికి ఇలాంటి సాయం చేస్తున్న సంస్థలు ఉన్నాయని కూడా ఎవరికి తెలియదు. అంటే తెలుసుకోండి, మీరు తెలియకపోతే తెలుసుకొని మీ అమ్మాయిలను చదివించండి. గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయండి, చాలా ఉన్నాయి. చదివించాలని మీకు ఆలోచన ఒకటి ఉంటే చాలు. మీరు ఒకటి మీ వాళ్ళని ప్రోత్సహించండి. ఎవరో ఏదో తప్పు చేశారనో, ఎవరో ఏదో తప్పు చేయకముందు చేసిందని మీరు అనుకొని మానేయడం. ఇతరులు మస్తు చెప్తానండి ఊర్లో. ఇప్పుడు అమ్మాయి కూడా నాకు మా పేరెంట్స్ కాదు అది, అదే పక్క అమ్మాయి ఏదో తప్పు చేసింది, మీ అమ్మాయి కూడా అదే తప్పు చేస్తుంది, ఇక్కడితో ఆపేసాయి అని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మద్దు. చెప్పిన మాటలకి చెడిపోయేది ఎవరండి? మనము, మన పిల్లలు. అదే కదా ఇప్పుడు ప్రతి అమ్మాయికి ముందుకు వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి? మీరు ప్రోత్సహిస్తేనే కదా వాళ్ళు ముందుకెళ్ళేది. మీరు ప్రోత్సహించకుండా అక్కడ ఆపేస్తే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏది కావాలన్నా కూడా మీకేం తెలియదు, మీరు చదువుకోలేరు. మా పిల్లలైనా చదువుకుంటే వాళ్ళ ద్వారానైనా కానీ మన పరిస్థితులు చేంజ్ అయ్యే పరిస్థితి బాగున్నాయి. అది తెలుసుకొని ఒక దృష్టిలో పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని హై స్టడీస్ మీకు ఎంత కుదురుతో అంత చదివించండి. చదివించి వాళ్ళకి మాకన్నా ఎక్కువ ఉన్న డబ్బు ఉన్న వాళ్ళకి అలా చేయాలి పెళ్ళి అనుకుని పాటు ఏదో మంచి సంబంధం వచ్చింది, బాగున్నాడు, బాగా ఆస్తులు ఉన్నాయి, అది ఉన్నాయి, వాళ్ళు బాగా చూసుకుంటారనే ఆలోచనలు కూడా వదిలేయండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు వాళ్ళు పెళ్లి చేయడం ఆపేయండి. అయితే రేపు భర్త కూడా నువ్వేం చేస్తున్నావు, నేను సంపాదించిన దాని మీద నువ్వు బతుకుతున్నావు అనే ఆలోచన మాట మాకు రాకుండా మీరు చూసుకోండి. రేపు అమ్మాయికి ఎలాంటి భర్త సపోర్ట్ లేకుండా తన కాలమే తను నిలబడగలిగితే వాడు వదిలేసిపోయినా కూడా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడతారు కంపల్సరిగా. మీరు వాళ్ళకి ఒకటి చేసి పెట్టండి. మీరు చదివించడం మానేస్తే వాళ్ళకి ఇప్పుడు నేను ఇంజనీరింగ్ చేసినా కూడా ఇప్పుడు నేను ఎన్నో కంపెనీలో నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. ఎన్నో ఇప్పుడు బాగా ఫోరబుల్ కంపెనీ జాయిన్ సిస్టమ్ అంతా ఉంది. అందులో జాయిన్ కావాలంటే అమ్మ నువ్వు ఇది ప్రోడక్ట్ తీసుకోవాలంటున్నారు. నేను రీసెంట్గా ఒక 1 month బ్యాక్ ఇక్కడ గ్రాఫిక్స్లో ఒక కంపెనీ ఉందని అక్కడికి వెళ్తే 50,000 పెట్టి నువ్వు మా ప్రొడక్ట్ అంటే క్లాత్స్, ఓన్లీ క్లాత్స్ బట్టలు తీసుకుంటే నువ్వు స్టార్ట్అప్ కావచ్చు అంటే 50,000 పెట్టే పరిస్థితి ఉంటే మేము ఎందుకు జాయిన్ అవుతామండి? 50,000 పెట్టుకుంటామా? అన్ని బట్టలు పెట్టుకొని మనం ఉంటామా? ఏమనంటే మీరు ఇప్పుడు మళ్ళీ కాదు సంథింగ్ ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తారు, వాళ్ళు ఏమి ఇస్తారమ్మా మీకు? వాళ్ళు ఏమి ఇస్తారు? మీరు ఇప్పుడు మేము అందులో జాయిన్ చేసుకుంటే మీకు స్టార్ట్అప్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఇస్తున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ ఇప్పుడు నేను అప్పుడు ఇట్లాంటి మలబార్ ట్రస్ట్ ఉందని తెలియదు. వాళ్ళు వాళ్ళ ఇన్కమ్ కోసం కాకుండా ఇలాంటి చారిటబుల్ ట్రస్టులు ఉన్నాయని కానీ ఇలాంటి మంచి పనులు చేస్తున్నారని ఇప్పటివరకు అంటే చదువుకున్న నాకైతే లేదు, మీ పేరెంట్స్కి తెలుసండి. అందుకని ఇలాంటివి వైరల్ చేయండి. ఇలాంటి మలబార్ ట్రస్ట్ కానీ ఇంకా ఏ ట్రస్టులు ఉన్నా కూడా ఇలాంటి వైరల్ చేస్తే పీపుల్స్కి బాగా తెలుస్తుంది. జనాలలోకి వెళ్ళి ఇలాంటి ట్రస్టులు ఉన్నాయని కానీ ఇలాంటి మంచి పనులు చేస్తున్న వారిని ప్రోత్సహించడానికి ట్రై చేయండి. సరే అందరికీ థ్యాంక్ యూ. ఆఫర్ నియంత్రించారు. ఎందుకంటే చాలా 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 ట్రస్ట్లు ఉన్నాయి, చాలా చేయకుండా ఉంది. ఎందుకంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ ఫోన్ తోటే మనం ఎంతటి సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం ఒకటి. ఇంకా రెస్పిరేట్స్
The Malabar National Scholarship of the program and launched by the 2007 is a flag is an intimation of this. The CRP is the forms of the RS of this 60 crores has been of the constitution to a supported to the program to the final awards to a 95 girls of the programs in the awards of the Indian of the 95,000 in a girls child. Thank you, Malabar. గర్ల్స్ కాలేజ్ పోస్టింగ్ ఇచ్చినందుకు గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు నేపథ్యం బుద్ధిరాజ్ గారు సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గోల్డ్ అండ్ డైమండ్స్ వారు నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంలో ఆసీనులైనటువంటి స్టోరీ హెడ్ అక్షయ్ గారు, మా సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ పైముద్దీన్ సార్, నర్సయ్య సార్, వసంత మేడం, మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ టీమ్ మెంబర్స్ ప్రశాంత్ సార్, ఇమ్రాన్ సార్, మిగతా వాళ్ళందరికీ వాళ్ళ పిలుపుని అందుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మా కళాశాలకు విచ్చేసినటువంటి విద్యార్థినులు, వాళ్ళ పేరెంట్స్, మీ అందరికీ కూడా మా కళాశాల తరఫున మలబార్ తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా సంతోషం, అమ్మాయిలలో ఇంత యాక్టివ్నెస్ ఉండడం అనేటటువంటిది, అవి ముందుకు వచ్చి మాట్లాడటం అనేటటువంటిది చాలా సంతోషం వేసింది. అంటే ఒక రకంగా మాలో ఉత్సాహాన్ని నింపారు స్టూడెంట్స్ అందరూ. మేము వాళ్ళలో నింపారు, వాళ్ళ బాధలు మాకు నింపారు. కానీ ఇలాంటి మార్పు, మేము కోరుకునేటటువంటి మార్పు ఇప్పుడు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉన్నది. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్లో 5% అమౌంట్ను అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం, ప్రపంచంలో అణుబాంబు కంటే శక్తివంతమైనటువంటి సాధనం ఏదైనా ఉంది అంటే అది కేవలం విద్య మాత్రమే. అలాంటి విద్య కోసం వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు, వెచ్చిస్తూ ఉన్నారు. ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, పేదవాళ్ళకు అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి పేదవాళ్ళ యొక్క ఇళ్ల నిర్మాణానికి, ఇలా అనేక విధాలుగా భారతదేశం అంతటా 21,000 స్టూడెంట్స్ కు దాదాపు 60 కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించారు అంటే దీన్ని బట్టి వాళ్ళ హెల్పింగ్ నేచర్ ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మనం సంపాదిస్తున్నటువంటి డబ్బులో మనము 5% అమౌంట్ సమాజ సేవకు ఖర్చు పెడుతున్నామా ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి. అంటే ఈ ప్రోగ్రాంకి వచ్చిన తర్వాత వచ్చాము, విన్నాము, చెక్కు తీసుకున్నాము, వెళ్ళిపోయినాము, అది కాదు కదా. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం నేర్చుకున్నాం, సమాజానికి మా సేవలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటిది మనం కూడా ఆలోచించాలి. అలా ఆలోచించి మనం అనుకోవడం వేరు, ఇంప్లిమెంటేషన్ చేయడం వేరు. చాలా అనుకుంటాం, నేను ఇది చేయాలి, అది చేయాలి, వీళ్ళకి సేవ చేయాలి, దేశానికి సేవ చేయాలి. దేశానికి సేవ చేయాలంటే మా ఢిల్లీకి పోవాలా సార్ అని పిల్లలు అడుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదు, ఉన్న చోట కరెక్ట్ పని చేస్తే చాలు, అంతే కదా. అయితే పిల్లలకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అని ఒక ఆలోచన వచ్చింది. వింటారా మీరు? ఓపిక ఉందా? డల్లగైతే లేదు కదా. మీరు యాక్టివ్గా కూర్చోండి, స్ట్రేట్గా కూర్చోండి ఒకసారి. ఎందుకంటే మీ మొహాలు చూస్తున్నట్టు మాట్లాడాలనిపించాలి, అంతే కదా. జనరల్గా విద్యార్థులందరూ కూడా ఒక ఐ విజన్ ఉండాలి మీకు. అంటే ఉన్నతమైనటువంటి లక్ష్యం మీలో ఉండాలి. ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకున్నప్పుడు ఆ సంతోషం అనేటటువంటిది మీకు కలగాలి, మీ తల్లిదండ్రులకు కలగాలి, మీ బంధుమిత్రులకు కలగాలి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మీరు లక్ష్యాన్ని ఛేదిస్తే వాళ్ళందరూ సంతోషపడాలి. అలాంటి పెద్ద లక్ష్యాన్ని మనం చూస్ చేసుకోవాలి. మీ స్వప్నం అంటే మీ లక్ష్యం, స్వప్నం అంటే లక్ష్యం. మీ స్వప్నం అనేటటువంటిది మిమ్మల్ని చీకట్లో కూడా నడిపిస్తుంది అని భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు చెప్పారు. చూడండి, మన స్వప్నం మనల్ని చీకట్లో కూడా నడిపిస్తుందట. తర్వాత చిన్న లక్ష్యం నేరంతో సమానం, లో ఎయిమ్ ఈజ్ ఎ క్రైమ్ అని మన జాతిపిత మహాత్మా గాంధీ చెప్పారు. చిన్న లక్ష్యం అవసరం లేదు, నేను అటెండర్ అయితే చాలు, క్లర్క్ అయితే చాలు, లేకపోతే కండక్టర్ అయితే చాలు, అది కాదు లక్ష్యం.
కలెక్టర్ కావాలి, ఎంబీబీఎస్ డాక్టర్ కావాలి, అలాంటి ఆశయాలు ఉండాలి. దానికి తగ్గట్టుగా ప్రణాళిక రూపొందించుకోవాలి, ఆ లక్ష్యాన్ని ఛేదించాలి. ఛేదిస్తే మిమ్మల్ని చూసి మేము సంతోషపడాలి. అలాంటి లక్ష్యాన్ని మీరు ఛేదించాలి. తర్వాత ఇది సాధించాలంటే ఓవర్కమ్ అట్రాక్షన్స్, ఆకర్షణలకు దూరంగా ఉండాలి. ఇది కాస్త ఇబ్బంది, కానీ దూరంగా ఉంటేనే మనం సాధిస్తాం. చదువుకునే వయసులో చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండాలి. ప్రేమ దోమ అంటే కుదరదు. క్రికెట్లు వికెట్లు అంటే కూడా పనికిరావు. చెత్త స్నేహితులను వదిలేయాలి. ఇష్ట దేవతను ప్రార్థించాలి. తల్లిదండ్రులతో మనకు వెచ్చించాలి. న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ లో రిచర్డ్ బ్యాండ్లర్ అనే శాస్త్రవేత్త ఒక చక్కని పదప్రయోగం చేసిండు. నో పెయిన్ నో గెయిన్. కష్టపడకపోతే ఫలితం లేదు, అంతే కదా. నో పెయిన్ నో గెయిన్. కష్టపడితేనే కదా ఫలితం ఉండేది. కష్టే పని అన్నారు పెద్దలు, సుఖే పని అని ఎవరు అనలేదు ఇంతవరకు. ఎవరికంటే చేతుల్లో ఇవ్వండి చూద్దాం, వాళ్ళకి నమస్కారం చేస్తా. ఎవరు అనలేదు కదా, ఓకేనా. తర్వాత పాజిటివ్ థింకింగ్ ఉండాలి. మనం విజయం సాధించి తీరుతాము అనే ఒక సానుకూలమైనటువంటి దృక్పథం మనలో ఉండాలి. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మనలో ఉండాలి. అది పెంపొందించుకుంటూ ఉండాలి. నేను ఖచ్చితంగా సాధించి తీరుతాను అనే బలమైన సంకల్పం మీలో ఉండాలి. ఉంటే దేన్నైనా సాధించగలుగుతారు. సాధించలేనిదంటూ ఏదీ లేదు. ఇప్పుడు సాధిస్తలేరా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా, మీ సీనియర్స్ అందరూ కూడా? మీరెందుకు సాధించలేరు? ఖచ్చితంగా సాధించగలుగుతారు. తర్వాత సమాజంలో ఎఫెక్టివ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. ఎదుటి వాళ్ళని ఎవరినైనా సరే మనం తక్కువ అంచనా వేయకూడదు, చిన్న చూపుతో చూడకూడదు. పెద్దలను గౌరవిస్తూ ఉండాలి, తల్లిదండ్రులను కూడా గౌరవిస్తూ ఉండాలి. అందరితో మంచి సంబంధాలు మనం పెంపొందించుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు విజయం సాధించాలి అంటే ఒక 5 Cలకు దూరంగా ఉండాలి. మీరు దూరంగా ఉంటామంటే 5 Cల గురించి చెప్తాను. తర్వాత ఇబ్బంది సార్ మేము ఉండలేము సార్ అనవద్దు, ప్రామిస్ చేయాలా? చేస్తున్నారా? ఉంటారా దూరంగా? చెప్పాలా? ఓకే, 5 Cలకు దూరంగా ఉంటామని మీరు ప్రామిస్ చేశారు, నా మీదే. ఓకే, నో ప్రాబ్లం. 3వది చాటింగ్, 4వది సెల్ ఫోన్ అంటే మొబైల్, 5వది కేబుల్ నెట్వర్క్, అది టీవీకే ఉంటాయి కనెక్షన్. తర్వాత ఫస్ట్ ఏం చెప్పాను? క్రికెట్. జనరల్గా సినిమాలో నటించేటటువంటి హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఊరికే నటిస్తారండి. కోట్లు తీసుకొని లక్షలు తీసుకొని నటిస్తూ ఉంటారు. వాళ్ళు హాయిగా బిందాస్ లైఫ్లో ఉంటారు. మనము మన టీవీలో రోజుకు 4 సినిమాలు 5 సినిమాలు వస్తున్నాయని మన ప్రొద్దున్నే లేచి మధ్య స్నానం చేసి భోజనం చేసి టీవీ ముందర కూర్చొని రోజుకు 4 సినిమాలు చూస్తే జీవితం ధన్యమైపోతుంది కదా. అలా చేద్దామా? అవసరం లేదు కదా. జీవితంలో బాగుపడేదాకా క్రికెట్కు దూరంగా ఉండాలి అంటే సినిమాలకు దూరంగా ఉండాలి ఫస్ట్. 2వది క్రికెట్. 2020 మ్యాచ్ ఉంటుంది, 1 డే మ్యాచ్ ఉంటుంది, టెస్ట్ మ్యాచ్లు ఉంటాయి. దేన్ని వదలకుండా అన్ని చూస్తూ ఉంటాం గంటల తరబడి. పుస్తకాన్ని పక్కన పెట్టి ఉన్న చదువంతా నాశనం చేసుకొని అలా చూస్తే మన జీవితాలు బాగుపడతాయా? బాగుపడవు కదా. వాళ్ళు కూడా కోట్లు తీసుకుని ఆడతారు కదా. కాబట్టి క్రికెట్ కూడా దూరంగా ఉండాలి. రెండింటికి దూరం అయ్యేది ఇప్పుడు. దేనికి? ఒకటి సినిమా, 2వది క్రికెట్, 3వది చాటింగ్. ఈ మధ్య స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత చాటింగ్ చేస్తూ ఉంటారు. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. తర్వాత అన్న ఏమైనా విలువైనవి ఉంటాయా? పోనీ అలా చాటింగ్ చేయడం వల్ల ₹1,00,000 వచ్చి మన జేబులో పడతాయా? పడే కదా. ఉన్న డబ్బులు పోతాయి. దాంట్లో బ్యాలెన్స్ చేసుకోవాలో మాట్లాడుతూ ఉండాలి. అంటే నా దృష్టిలో చాటింగ్ అనేటటువంటిది సొల్లు కబుర్లు, సోది కబుర్లు. అవునా కదా? అంతకు మించి ఇంకేముంటాయి? మీకు బాధ ఇష్టం కూడా మీకు చెప్పాల్సిందే, తప్పదు. తర్వాత 4వది ఏంటి? మొబైల్, సెల్ ఫోన్. ఈ రోజుల్లో మొబైల్స్ వచ్చిన తర్వాత గంటలు గంటలు వీటికి కేటాయిస్తూ ఉన్నారు. డిగ్రీ అమ్మాయిలు కానీ బీటెక్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ కనిపిస్తూ ఉంటారు, పుస్తకం కనపడదు.
మొబైల్ పట్టుకొని పోతూ ఉంటారు స్టైల్గా. అంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళేది మొబైల్ చూడడానికా లేకుంటే పుస్తకం తీసుకొని పోయి చదవడానికా? పుస్తకమే లేకపోయా, పుస్తకం హస్తభూషణం అన్నారు, మొబైల్ హస్తభూషణం వల్లేదు ఎవరు కూడా. గంటలు కేటాయించి, అంటే మొబైల్కు గంటలు కేటాయిస్తారు. కానీ నవమాసాలు మోసి కని పెంచి అల్లారు ముందుగా ప్రేమించినటువంటి తల్లిదండ్రులకు కనీసం ఒక 10 నిమిషాలు సమయం కేటాయించి మాట్లాడలేనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో దాపురించింది. మాట్లాడుతున్నారా తల్లిదండ్రులతో ఒక 10 నిమిషాలు ప్రేమగా? దీనికి మాత్రం గంటలు వెచ్చిస్తాం. మీరందరూ మంచి వాళ్ళు కాబట్టి మీరు మీరు తల్లిదండ్రులతో ప్రేమగా మసులుకుంటున్నారు. కానీ సమాజంలో ఇంకా వేరే గ్రూప్ కూడా ఉంటుంది, వాళ్ళకు సంబంధించి ఇవి ఒకవేళ దీంట్లో ఎవరైనా ఉన్నా కూడా తగ్గుతాయి నా మాట. అంతే కదా. లాస్ట్ వాళ్ళు ఏమిటి? కేబుల్ నెట్వర్క్ అంటే టీవీకి దూరంగా ఉండాలి, టీవీకి దూరంగా ఉండాలి, మొబైల్కు దూరంగా ఉండాలి. రెండింటికి దూరంగా ఉంటే మీ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. ఈ 5 Cలకు దూరంగా ఉంటామని మీరు ఎవరి మీద ప్రమాణం చేస్తే దూరంగా ఉంటారు? మీ స్నేహితుల మీదనా, లేకపోతే లెక్చరర్స్ మీదనా, లేకపోతే ఈ ప్రిన్సిపాల్ మీదనా, తండ్రి మీదనా, లేకపోతే నవమాసాలు మోసి కనిపించినటువంటి తల్లి మీద ప్రమాణం చేస్తే ఆ సెంటిమెంట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతాయి. మీరు జీవితాంతం దూరంగా ఉండాలి అని కోరడం లేదు. మీ జీవితంలో అంటే ఒక 25 సంవత్సరాలు మీరు కష్టపడండి, జీవితం బాగుపడుతుంది. 75 సంవత్సరాలు మీరు బిందాస్ లైఫ్గా బతకొచ్చు. కాబట్టి మీరు జీవితంలో బాగుపడేదాకానే వీటికి దూరంగా ఉండండి. ఆ తర్వాత వీటికి దగ్గరైనా కూడా అప్పుడు అవేర్నెస్ వస్తుంది. కాబట్టి మీరు ఎంతవరకు వాడాలో అంతవరకే వాడతారు. దీనికి దూరంగా ఉంటారు 5 Cలకు. ఓకేనా? సౌండ్ ఇక్కడ నుంచి వస్తలేదు. ఓకే, ఇక్కడ నుంచి వెరీ గుడ్. మొత్తం మీద నాకు ప్రామిస్ చేశారు, దీనికి కట్టుబడి ఉండాలి. అవకాశం ఇచ్చినందుకు మలబార్ గ్రూప్ వాళ్ళకు పెరుగుట విరుగుట కరెక్టే అన్నట్టుగా ఎంత సాంకేతిక పరిజ్ఞానం పెరిగినప్పటికీ మనందరికీ చాలా బాగా వివరించారు మన ప్రిన్సిపల్ సార్ గారు. ఇలాంటి ఉపన్యాసం ప్రతిరోజు ప్రతినిత్యం మా కళాశాలలో ఉంటుందండి. ఎందుకంటే దాదాపు మా గల్వంటి ప్రేరణాత్మకతను పొంది వాళ్ళ లైఫ్ని లక్ష్యపోతున్నారు. అదేవిధంగా మంచి ఫలితాలను కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులు ఇంత మంచి తల్లిదండ్రులు ఎవరైనా మాట్లాడితే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. యాక్చువల్లీ మనము ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఇంట్లో మన పేరెంట్స్ అడుగుతారు మనకి, తిన్నావా, వాటర్ తాగినావా. బట్ అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత ఎవరు అడగడానికి ఉండదు. ఇంట్లో ఉన్న అమ్మా నాన్నల ప్లేస్ మళ్ళీ మనకు భర్తీ చేసేదంటే గురువులే. రియల్గా చెప్పాలంటే సార్ చెప్పిన వర్స్ 100% ఇన్స్పిరేషన్, చాలా అంటే చాలా మోటివేషన్. అవన్నీ మైండ్లో పెట్టుకొని మంచిగా చదవాలి, సార్ చెప్పినట్టు ఉన్నత స్థానంలో ఉండాలి. అండ్ మేము ఈ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ చేయడానికి మాకు ఆల్మోస్ట్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు సార్. దానికి మలబార్ గ్రూప్ ఎప్పుడూ రుణపడి ఉంటుంది సార్కి. ఈ ప్రోగ్రామ్ అనేది ఆగిపోదు, ఈ ఎప్పటికీ ఉంటుంది మాకు. మలబార్ గ్రూప్ ఉన్నన్ని సంవత్సరాలు ఈ కాలేజీతో అనుబంధం మాకు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. నేను మలబార్ గ్రూప్లో ఒక 3 years అవుతుందండి నేను జాయిన్ అయ్యి. ప్రీవియస్ నేను కొన్ని స్టోర్స్లో వర్క్ చేశాను. అన్ని స్టోర్స్లో కొన్ని ప్రెషర్స్, టార్చర్స్, మీకు తెలియదేం లేదు లేడీస్ విషయంలో ఎలా ఉంటుందో. బట్ నేను మలబార్లో జాయిన్ అయ్యి 3 years అవుతుంది. ఇప్పటి వరకు కూడా నా పర్సనల్స్ కానీ, నాకు ఇంట్లో ఏది ఉన్నా, నా లీవ్స్ విషయంలో కానీ, ఏ విషయంలో కానీ నాకు మా స్టోర్ హెడ్ కానీ, మేనేజర్స్ కానీ అందరి సపోర్టింగ్ ఉంటుంది. నేను నా పరిస్థితి బట్టి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి వేరు. నా పిల్లలిద్దరూ మంచి స్కూల్లో జాయిన్ చేశాను, నా ఫ్యామిలీ సెటిల్ అయింది. దీన్ని బట్టి ఏంటంటే ఒక మలబార్ ఇక్కడే కాదు, ఏదో బయటకు చెప్పుకోవడానికే కాకుండా ఒక లైఫ్ ఒక స్టోర్లో చూస్తే లేడీస్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా మాకు ముందడుగులో ఉంది మలబారు. ఇంకొకటి ఏంటంటే పర్చేసింగ్, ఇప్పుడు అన్ని సంస్థల వాళ్ళు ఉంటాం, అంటే ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. ఒక అమ్మాయికి ఆడపిల్ల పెళ్లి చేయాలంటే దాదాపు ఒక 100 grams 200 grams అన్ని ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు. అదే లేని వాళ్ళు మన లాంటి వాళ్ళు ఒక 50 grams అన్ని మంగళసూత్ర, మంకీ రింగు,
ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ అన్నీ కావాలని అనుకుంటారు. అది మలబార్లో అయితే అన్ని రంగాల వారు అందరూ కొనుక్కునేలాగా లైట్ వెయిట్ కలెక్షన్, హెవీ కలెక్షన్, అన్ని కలెక్షన్ అవైలబుల్గా ఉంది. మళ్ళీ ఇంకొక విషయం వస్తే బయట తరుగు చార్జెస్ అని ఇదని అదని మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. అట్లా కాకుండా మన మలబార్లో అన్ని రంగాల వారు కొనుక్కునేలాగా తరుగు చార్జెస్ కూడా మేకింగ్ లేకుండా కొన్ని ఉన్నాయన్నమాట మన దగ్గర. అంటే స్కీమ్స్ అని ఇప్పుడు నాకు ఉంది సార్, నేను అక్కడ వర్క్ చేస్తుంటే నాకు ఒక 1,000, 5,000, 2,000 సార్, మంత్లో ఒక 2,000 మిగులుతాయి. సో అన్నీ ఖర్చు అయిపోగా ఒక 2,000 మిగులితే ఆ 2,000ని చిన్న స్కీమ్ అని మన దగ్గర ఒక 3 స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్ వల్ల నేను ఒక 2,000 పక్కన పెట్టుకొని ఒక చిన్న వస్తువు, నా పాపకు ఒక చిన్న ఇయర్ రింగ్సా, ఒక ఫింగర్ రింగా ఏదో ఒకటి పర్చేజ్ చేస్తూ ఉంటా. అంటే అన్ని రంగాల వారు అందరూ పెట్టుకోగలగాలి. ఇప్పుడు ఓన్లీ చదువు ఒకటే కాదు కదా, మనకు కూడా ఏదో చిన్న చిన్న వస్తువు పెట్టుకోవాలని ఉంటాయి కదా. అట్లా మీ కలెక్షన్ కూడా అన్ని అవైలబుల్గా ఉంది. మనం మళ్ళీ ఇంకా వెడ్డింగ్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. మన రిలేషన్స్లో ఎవరైనా వెడ్డింగ్స్ ఉంటాయి కూడా. ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ గోల్డ్ రేట్ కూడా బాగా పెరిగిపోతున్నది. అంటే గోల్డ్ రేటు పెరిగినా కానీ మనకి ఈరోజు రేటు లాక్ అవుతుంది. పర్చేసింగ్ చేసే రోజు ఒకవేళ తగ్గింది అనుకోండి, తగ్గిన రోజు రేట్ వస్తుంది. అట్లా మనకు 1 ఇయర్ ప్లాన్ ఉంది. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంది. మీరు అందరూ స్టోర్కి రండి. పర్చేజ్ చేస్తేనే స్టోర్కు రావాలని ఏం లేదు. మీరు నార్మల్గా స్టోర్కి రండి, కలెక్షన్ చూడండి. మీరు అందరూ ఒకసారి జస్ట్ విజిట్ చేయండి. ఇప్పుడు మేము వచ్చాం, మీకు దాదాపు మేము ఒక 3 times వచ్చాం కావచ్చు ఈ కాలేజ్, 3, 4, 5 times వచ్చాం. మీరు కూడా అలాగే నార్మల్గా రండి, వచ్చి కలెక్షన్ చూడండి, వస్తూ ఉండండి. మీ రిలేషన్స్ ఎవరైనా ఉన్నారని ఇంటిమేట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒక పర్సన్ మా వెనుక కష్టపడుతూ ఉన్నాడు. మా మార్కెటింగ్ మేనేజర్ ఇమ్రాన్ తన వర్డ్స్ చెప్తాడు. వచ్చిన ప్రిన్సిపల్ సార్ అందరికీ, అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్, అంటే ఈ ప్రోగ్రామ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మా డైరెక్టర్ సార్ మల్బార్ గోల్డ్కి, అక్షయ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నా. సో ఇక్కడికి వచ్చిన అందరికీ ఆన్ టైం అందరూ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వెయిట్ చేయాల్సి కూడా వచ్చింది. సో కొంచెం పనుల వల్ల డిలే అయింది. సో దానికి కూడా ఏమనుకోకండి. అండ్ ఇప్పటికొచ్చి మనకు ఆల్మోస్ట్ 53 మెంబర్స్కి వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా మందికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గోల్డ్ అండ్ డైమండ్స్ వారు ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల కోటగల్లి నిజామాబాద్లో నిర్వహించినటువంటి కార్యక్రమంలో దాదాపు భారతదేశం అంతటా కూడా వీళ్ళు 60 కోట్ల రూపాయలు వెచ్చించి 21,000 మంది స్టూడెంట్స్కు ఇప్పటి వరకు స్కాలర్షిప్ రూపంలో అందజేయటం జరిగింది. దీంట్లో భాగంగానే మా కళాశాలలో 23 మంది సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా పాలిటెక్నిక్ నుంచి 14 మంది సెలెక్ట్ కావడం జరిగింది. అదేవిధంగా ఆర్మూర్ గర్ల్స్ నుంచి కూడా 12 మెంబర్స్ సెలెక్ట్ కావడం జరిగింది. బర్నీ జూనియర్ కళాశాల నుండి కూడా సెలెక్ట్ కావడం జరిగింది. విద్యార్థినులు వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి విచ్చేయటం జరిగింది. చాలా సంతోషదాయకం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళకు వచ్చినటువంటి ప్రాఫిట్లో దాదాపు ఒక 5%, 5% అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం విద్యకు ఖర్చు పెడుతూ ఉన్నారు. దాంతోపాటు ఆరోగ్య సంరక్షణకు ఖర్చు పెడుతూ ఉన్నారు, పర్యావరణ పరిరక్షణకు ఖర్చు పెడుతూ ఉన్నారు. అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు వివాహాలకు కానీ గృహ నిర్మాణానికి కానీ ఇలా చాలా రకాలుగా మలబార్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు వెచ్చించడం అనేటటువంటిది చాలా సంతోషదాయకం. ముఖ్యంగా హంగర్ ఫ్రీ వరల్డ్
అంటే ఆకలి లేని ప్రపంచాన్ని తయారు చేయడం అనేటటువంటిది వీరి యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా సంతోషదాయకం. హంగర్ ఫ్రీ వరల్డ్ అనేటటువంటి ఆ పదము, అలా ఆకలి లేని ప్రపంచాన్ని తయారు చేయడం అనేటటువంటిది మాకు చాలా సంతోషదాయకం. ఇలాంటి ప్రోత్సాహం మహిళా సాధికారతకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Social responsibility. We are giving almost 53 numbers of scholarship for the girl students, especially girl students only. So we are so glad to announce the scholarship for this year only in Telangana. We are giving out 3.14 crores of scholarship only in Telangana to only women empowerment. As part of women empowerment, we are giving CSR to the society. So also we are doing daily 400 packets of nutritious meals to our kids in Nizamabad only, and this is also a CSR initiative from the Malabar. So Malabar Golden Diamonds is for the society. So we are happy to be a part. We are always expecting to do more in the next year. ఉన్నతి కోసం కృషి చేస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ స్టోర్ హెడ్ అయినటువంటి నిజామాబాద్ ఈ అక్షయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా గర్ల్స్ జూనియర్ కళాశాలలో చేయితనిస్తూ బాలికలకు స్కాలర్షిప్ రూపంలో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ గోల్డ్ అండ్ డైమండ్స్ స్టోర్ వారు ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. చారిటబుల్ ట్రస్ట్ వారికి స్టోర్ హెడ్ అయినటువంటి ఈ అక్షయ్ గారిని మా కళాశాల తరఫున మా ప్రిన్సిపల్ సార్ గారు సత్కరిస్తారు.
కార్యక్రమాన్ని మలబార్ చారిటబుల్ ట్రస్ట్ అయిన బట్టి ప్రశాంత్ కుమార్ గారికి నిర్వహించమని కోరుతున్నాను. నమస్కారం అందరికీ.